హలో, ఈరోజు మన టాపిక్ కుబేరా మూవీ రివ్యూ. నైట్ సెకండ్ షో చూడడం జరిగింది. మూవీ అయితే ఒక మాట చెప్పాలంటే సినిమా వర్కౌట్ అయింది అనిపిస్తుంది నాకైతే. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది, కానీ సెకండ్ హాఫ్ మాత్రము చెప్పడానికి అయితే ఏం లేదు. స్టోరీ ఏమైనా ఉన్నదంటే అది మీరు సినిమా హాల్లో చూస్తేనే బెటరు. నాగార్జున గారు ఒక కేసు మీద స్టేషన్లో ఇరుక్కుని ఉంటారు, పోలీస్ స్టేషన్లో. అతనికి అతను విడిపిస్తాడు. అతని ద్వారా ఒక స్మగ్లింగ్ చేయడానికి అయితే ఉంటుంది. ఆ స్మగ్లింగ్లో మన ధనుష్ గారు బెచ్చుమెత్తుకుంటూ ఉంటారు. మన ధనుష్ గారు దొరుకుతారు. వాళ్ళు నలుగురు దొరుకుతారు. వాళ్ళ నలుగురిని తీసుకెళ్ళి ఏం చేశారు, 1,00,000 కోట్లు ఎలా పంచారు అనేది స్టోరీ ఉంటుంది. అది మీరు సీన్ టు సీన్ థియేటర్లో చూస్తేనే బాగుంటుంది, నేను చెప్పడం కంటే కూడా. ముఖ్య విషయం ఏంటంటే నాగార్జున గారు నాకు అంతగా ఏం అనిపించలేదు, కానీ యాక్టింగ్ పరంగా రష్మిక గారు చింపేశారు. దాని తర్వాత ధనుష్ గారి గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. బిచ్చగాడు సినిమా మనం అందరం చూసినాం, విజయ్ ఆంటోనీ గారిది. ఆ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో మన అందరికి తెలుసు. కానీ ఈ కుబేరా సినిమాలో మాత్రము 10 బిచ్చగాళ్ళు సినిమా కలిపినా కూడా ఒక్క ధనుష్ గారి యాక్టింగ్ ముందు మోకరిల్లాల్సిందే. ఇది మాత్రం పక్కా. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది, సెకండ్ హాఫ్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. శేఖర్ కమల గారు ఇంతకుముందు మనకి ఎన్నో సినిమాలు ఇచ్చారు, అన్ని లవ్ స్టోరీలు అంట ఇవెంట్ ఇచ్చారు. కానీ ఇలాంటి సినిమా తీయడం అయితే ఫస్ట్ టైం నాకు తెలిసినంత వరకు. కానీ ది బెస్ట్ ఇచ్చారు. ఇంటర్వెల్ తర్వాత నీకు నువ్వు నాన్ స్టాప్ నీకు బాగుంటుంది సినిమా. కామెడీ గురించి కాదు, సినిమాలో నువ్వు బాగా ఎంజాయ్ చేస్తావు. ఇది గుర్తుపెట్టుకో. 200 అయినా పర్వాలేదు, టికెట్ వెళ్ళిపో. సినిమా బాగుంది. నేర్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి, నువ్వు కంపల్సరీగా నేర్చుకుంటావు. ఇంకా వైద్య చెప్పాలంటే ఇంకా సాంగ్స్ వరకు చూసుకుంటే గుడ్, బాగున్నాయి. ఒక సాంగ్ ఉంటుంది, పోయిరా పోయిరా మామ అనే సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ధనుష్ గారు దాంట్లో యాక్టింగ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ. ఆ సాంగ్ ఒక పెద్ద మీనింగే ఉంది. మీరు అందరూ చాలామంది రీల్స్ చేశారు ఆ సాంగ్ గురించి, కానీ ఆ సాంగ్ మూవీలో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది సాంగ్లో ఉన్న మీనింగ్ ఏమిటో. చాలా బాగుంది సినిమా అయితే. నా రేటింగ్ అయితే 10 to 10 ఇచ్చేస్తాను నేను. 10 out of 10 ఇచ్చేస్తాను నేను సినిమాకి, అంత బాగుంది. ఫస్ట్ హాఫ్ స్లోగానే ఉంది, కానీ కాదనట్లేదు. కానీ మనని లేచి వెళ్ళిపోయేంత స్లోగా అయితే లేదు సినిమా. ఫస్ట్ హాఫ్ స్లో ఉంది, కానీ మనం లేచి వెళ్ళిపోయేంత స్లోగా అయితే ఏం లేదు. సినిమా ఇస్ గుడ్. సినిమా చాలా బాగుంది, చూడొచ్చు. ఓకే, బాయ్. వీడియో నచ్చినట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ముందుగా మీకు రావాలంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.